ఆత్మ ఆనందపడేలా ఆప్తులను కోల్పోయిన వారి శోకాన్ని కొంతైనా మరిపించే విధంగా శ్రీరామకుంట వైకుంఠధామాన్ని నందనవనంలా సుందరీకరిస్తున్నామని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తెలిపారు. వైకుంఠధామాన్ని ఇప్పటికే పార్క్ తరహాలో అభివృద్ధి చేసుకున్నామని మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు అదనపు పనులు చేపడుతున్నట్లు చెప్పారు. వైకుంఠధామంలో మరిన్ని మొక్కలు నాటాలని, అవసరమైన ప్రాంతాల్లో సీసీ రోడ్ నిర్మించాలని హరీష్ రావు సూచించారు. భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. సిద్దిపేట పట్టణంలో మోడల్గా తీర్చిదిద్దిన శ్రీరామకుంట వైకుంఠధామంలో చేపడుతున్న సుందరీకరణ పనులను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటికే పూర్తయిన పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు, సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ వైకుంఠధామంలో రాత్రి సమయాల్లో సరైన లైటింగ్ లేక దహన సంస్కారాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే వైకుంఠధామంలోని టాయిలెట్లకు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. బయోగ్యాస్ ద్వారా దహన సంస్కారాలు నిర్వహించే విధంగా చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. శ్రీరామకుంట వైకుంఠధామాన్ని అన్ని సౌకర్యాలతో, పచ్చదనంతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని హరీష్ రావు సూచించారు.